ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి మా ఛానల్ చూస్తున్న అందరికీ ధన్యవాదాలు. ఇంకా అందరికీ షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. ముందుగా మనము ఈ మాసం 2025 నవంబర్ 1 నుంచి 1వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఏంటి ఉన్నాయి, ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి, వాటి ప్రభావం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందని తెలుసుకుందాం. అలాగే మనకు యోగా, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, మ్యూజిక్ థెరపీ, ఫేస్ రీడింగ్, ఫామిస్ట్రీ ఇవన్నీ కూడా తెలుసు. అన్నీ చేసి పెట్టడానికి వీలవ్వట్లేదు కాబట్టి కొన్ని చెప్తున్నాము. యోగాల గురించి, అస్ట్రాలజీ గురించి, టెంపుల్స్ గురించి కవర్ చేస్తున్నాము. ముందు అవి కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మీనరాశి, మీనలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశాధిపతి దశమాధిపతి అయినటువంటి శని బృహస్పతి మీకు యొక్క కర్కాటక రాశిలో మీకు 5th హౌస్లో ఉచ్చలోకి వెళ్ళాడు. అతిచారంతో వెళ్తున్నారు. ఈయన అతిచారంతో వెళ్ళడం కొంచెం ప్రాబ్లం. మీకు ఉద్యోగాలు పోవడం, పెళ్ళిళ్ళు కలిసి రాకపోవడం ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి. కొన్ని గొడవలు కూడా అవుతాయి. ఎందుకంటే మీకు ఏ స్థానంలో రాహువు చంద్రుడు ఉన్నారు. మీకు ఇప్పుడే చెప్పాను, బృహస్పతి ఉచ్చలో ఉన్నారు మీ రాశాధిపతి దశమాధిపతి కర్కాటకంలోని. కానీ ఆ రాశాధిపతి మాత్రం రాహుతో కలిసి మీకు వ్యయ స్థానంలో ఉన్నారు. రక్త దోషాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కలగవచ్చు, శయ్యా సౌఖ్యం లేకపోవడం కావచ్చు, నెక్స్ట్ వివాహాలు వెనక్కి ముందుకు వెళ్ళిపోవడం కావచ్చు. ఏళ్ళనాటి శని ప్రభావం మీ తల మీదే ఉంది కాబట్టి ఇంకా శని ప్రభావంతో నిద్రలేమి, తిరుపులాట, అలాగే జల సంబంధమైన విషయాలకి ట్రిప్పులకి అక్కడికి వెళ్ళకండి. అలాగే మీకు కుజుడు వచ్చేసి మీనరాశి వారికి పంచమం మీకు భాగ్యస్థితిలో బుధుడు కుజుడు కలిసి ఉన్నారు. 2వ ఇంటి భాగ్యాధిపతి. అలాగే మీకు ఈ యొక్క చతుర్థాధిపతి సప్తమాధిపతి అయినటువంటి బుధంతో కలిసి ఉన్నాడు. దీని మూలంగా మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. రక్త దర్శనాలు అవుతాయి కుజునితో. బుధంతో హార్మోన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇట్లాంటివి రావడం జరుగుతుంది. అలాగే మీకు నెక్స్ట్ కేతువుని తీసుకున్నట్లయితే కేతు వచ్చేసి మీకు 6వ ఇంట్లో ఉన్నాడు. శుభ శకునం, మంచి జరుగుతుంది. మీకు దైవభక్తి పెరుగుతుంది. అలాగే వినాయకుడిని కూడా మీరు పూజించినట్లయితే, అలాగే సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే మీకు ఇంకా లాభం జరుగుతుంది. చక్కగా 6లో ఉన్న కేతు ఒక్కడే మీ జాతక చక్రాన్ని తిప్పగలడేమో అన్నంత బాగా జరుగుతుంది. అలాగే చంద్రుడిని చూస్తాడు కాబట్టి, అలాగే రాహువుని కూడా సప్త దృష్టితో చూస్తాడు కాబట్టి మంచి జరిగే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. స్వస్తి.